మొత్తం మీరే చేశారు నాన్న, మీరే చేశారు. పాలు తాగే వయసులో పిజ్జాలు, బ్రెడ్లు తినాల్సిన వయసులో బర్గర్లు, బీరు తాగే వయసులో బిర్యానీలు, అడిగింది అడిగినట్టు కొనిచ్చి సిగరెట్ ప్యాక్ లా ఉండాల్సిన నన్ను ఫ్యామిలీ ప్యాక్ లా తయారు చేశారు. ఈ రోజుల్లో అబ్బాయిలకు అన్నీ కరెక్ట్ గా ఉంటేనే అమ్మాయిలు దొరకటం లేదు. అన్నీ ఎక్కువే ఉన్న నాకు సంబంధాలే రావు, సంబంధాలు రావడమే ఎక్కువ. వచ్చినా వాటిని మీ గొంతెమ్మ కోరికలతో చెడగొడుతున్నారు. కన్యాశుల్కం రోజులు కళ్ళ ముందుంటే వరకట్నం కోసం OLX లో వెతుకుతున్నారు. మీతో ఉంటే నాకు పెళ్లి కాదు కదా. ఒక్క అమ్మాయి కూడా ప్రపోజ్ చేయదు. అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. పెళ్లి చేసుకున్నాకే తిరిగి వస్తాను. బావా 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 ఎవడ్రా నీకు బావా? అదేంటి బావా అలా తోసేసావు? ఎవడ్రా నీకు బావా? ఏంటి బావా ఇది? అక్క మీద అలిగిల్లు వదిలొచ్చేస్తే ఊర్లో మా పరువేం కావాలి బావా? నువ్వెవరు అసలు తెలీదు, నీ అక్క ఎవరు అసలు తెలీదు. బావా నీకోసం మా అక్క పొద్దునుంచి టీ కూడా తాకుండా టిఫిన్ చేసింది బావా. రా బావా ఇంటికి వెళ్దాం. ఎవడ్రా అసలు నువ్వెవడువా నాకు తెలియదురా. అసలు నాకు పెళ్ళే అవ్వలేదురా. ఎంత మాట అన్నావు బావా? అట్ట జరిగిందని పుస్తకాన్ని పడేస్తారా? గొడవ జరిగిందని పెళ్ళాన్ని వదిలేస్తారా? ఈ విషయం మా ఊర్లో తెలిస్తే మా పరువేం కావాలి బావా? రా బావా మా ఇంటికి వెళ్దాం. అసలు ఎవడ్రా? హలో హలో నాన్నగారు, బావగారు దొరికారండి. మీరు తొందరగా రండి. ఎవడ్రా నీకు బావా? బావా మా అక్కకు అన్యాయం చేసి వెళ్ళిపోతావా? వదలరా వదలరా దేవుడా. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, నాన్నగారండి. ఎవడ్రా అసలు? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ అత్త మీద వస్తే ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. దయచేసి పొలిగారిలో పంచాయతీ పెట్టద్దు. ఎవరు బాబు మీరు? ఏంటి సైలెంట్ ఉండిపోయాడు? అల్లుడు గారు ఏంటి మౌనం ఉండిపోయారు? అంటే మీకు ఏదైనా కావాలా లేక? వినండి, మాట్లాడినివ్వండి. అసలు నన్ను మాట్లాడినవరా? అసలు నేను ఏం చెప్తున్నారో వినరా? మీరేం చెప్పక్కర్లేదు అల్లుడు గారు, అంతా మా అమ్మాయే చెప్పింది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అంతా మా అమ్మాయి మాకు చెప్పింది అల్లుడు గారు. అదే 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 నాకు తెలియాలి అంటున్నాను. అదంతా శోభనం అయ్యాక. శోభనమా? అదేంటి బావా అంత షాక్ అయ్యో? కొంపతీసి పవర్ కట్టా? అసలు అక్కడ ఏం చేస్తారో నీకు తెలుసంట్రా? తెలీదు బావా. మరెందుకురా మైక్ దొరికిన పొలిటీషియన్ లో ఓవర్ యాక్షన్ చేస్తావు? గుద్దితే గుమ్మడికాయలా ఉన్నాడువి గుత్తొంకాయ అయిపోతావు. మీ బావ బామ్మర్ది సరసాలు తరువాత, ముందు మీ లోపలికెళ్ళి స్నానం చేయండి అల్లుడు గారు. అల్లుడు గారు మీ ఆలోచనలు అడగలు పక్కన పెట్టండి. రాత్రికి మీ శోభనం, అంతవరకు సెట్టు కొట్టుకుని పడుకోండి. ఏమంటారా? ఏమంటాను? స్నానానికి నీళ్లు పెట్టమంటాను. ఏంటో ఈ గోల. కర్మ కర్మ, మన ప్రమేయం లేకుండానే బామ్మర్ది పరిచయం, మామగారి పరిచయం, అత్తగారి పరిచయం అయిపోయింది. ఇంకా మిగిలింది శ్రీమతి క్యారెక్టర్. ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో. అసలు పెళ్ళే కాదనుకున్న నాకు డైరెక్ట్ శోభనం గదిలో పడ్డానేంటి? అంత కన్ఫ్యూజన్ గా ఉంది.
ప్రేమిస్తే ఈ అమ్మాయినే ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. హాయ్, కూర్చోండి. ఇవి నాకు చాలవు కానీ మనం ముందు వేరే విషయాలు మాట్లాడుకుందాం. కూర్చోండి. నేనెవరిని? మీరలా కోపంగా కాళికాదేవిలా చూడొద్దు. నేను చెప్పేది కొద్దిగా ప్రశాంతంగా వినండి. నేను కాదు, నేను మీరందరూ అనుకుంటున్నట్టు నేను మీ ఆయన్ని కాదు. నేను ఈ విషయం మీ వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎవ్వరూ వినిపించుకోరే. అసలు నాకు పెళ్ళే కాలేదు. ప్లీజ్ మీరైనా అర్థం చేసుకోండి. అర్థమైంది. ఏమర్థమైంది? నేను మీ ఆవిడ్ని కాదు, నేను పక్కింటి సుబ్బారావు గారి పెళ్ళాన్ని. మా ఆయన ఊరెళ్తే ఒంటరిగా పడుకోలేక మీరు మీ ఆవిడతో ఫస్ట్ నైట్ చేసుకుంటుంటే నేను ఆవిడ ప్లేస్లో వచ్చాను, అంతే కదా? మొదటి రాత్రి భార్యతో ఇంతలాంటి సరసమాడే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి మా వంశంలో అటు 7 తరాల్లోనూ ఇటు 7 తరాల్లోనూ ఎవరికీ వచ్చుండదు. ఇంత జరిగాక కూడా నేను ఇక్కడ ఎందుకు పడుకోవాలి సిగ్గు లేకుండా? ఛీ! ఛీ! ఏంటి బావా, రాత్రి లైట్ తొందరగా ఆర్పేశారు, ఏంటి సంగతి? నైట్ ఎఫెక్ట్ లో ఫైటింగ్ రా. అంటే అంటే నీకేంటో అర్థం కాలేదు కదా? మరి ఎందుకురా నీకు ఎక్స్ట్రాలు? అరే నీకు అసలు స్పైడర్ మ్యాన్ కి ఓజోమాన్ కి తేడా తెలుసా? తెలీదు కదా? అసలు ఇక్కడ ఎవడేంటో అర్థం కాక నాకు ఏడుపు ఒక్కటే మిగిలింది. ఇక నుంచి ఎదవ డైలాగులు వేసావనుకో పాటలు పీకి పార్సిల్ కట్టిస్తా. మార్నింగ్ వర్క్ చేసేవాడికి లిఫ్ట్ ఇచ్చే మౌనం నీదిను. ఎలా మీ అక్కడ రమ్మనా? అక్క రాదు బావా. ఏ మళ్ళీ రాత్రి వరకు అక్క నీకు ముఖం చూపించొద్దు బావా, అది మా వంశాచారం. ఒరే నిన్నటి నుంచి చూస్తున్నాను, మీ ఇంట్లో మీ నలుగురు తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. మాట్లాడితే వంశం వంశం అని శంఖం ఊరుతారేంట్రా? సంపేస్తాను రాయ్. ఇంతకీ రాత్రి వరకు నేను ఏం చేయాలరా? ఫ్రెష్ అయ్యి పలహారం తినేసి సెంటు కొట్టుకొని పడుకోవడమే బావా. రాత్రంతా నిద్రలేదు కదా. వాము దేవుడా! ఈరోజు ఎలా అయినా సరే ఆ అమ్మాయితో మనసు విప్పి మాట్లాడాలి. నేను చెప్పాలనుకునేది చెప్పేయాలి. లేదంటే మళ్ళీ రేపు రాత్రి వరకు వాళ్ళ వంశాచారం ప్రకారం ఆ అమ్మాయి నాకు కనిపించదు. ఈలోపు ఏమైనా జరగచ్చు. ఇవాళ కనీసం ఆ అమ్మాయి పేరైనా తెలుసుకోవాలి. ఏంటి కనీసం హాయ్ కూడా చెప్పరా? రెండో రోజుకే బోర్ కొట్టేశానా? అదేం లేదు, బోరు కొట్టడం ఏం లేదు. దగ్గరికి ఏమైనా రమ్మంటారా లేకపోతే ఇక్కడే ఉండిపోమ్మంటారా? కూర్చోండి. కూర్చోవడం ఎందుకులేండి, మీరెప్పుడు ఏ కారణం చేత అలుగుతారో ఏమీ అర్థం కావట్లేదు.
చేతిలో ఏంటది? పువ్వు. పువ్వా? ఇప్పుడు దాంతో మీకేం పని? లవ్. ఏంటి, లవ్వా? నేనుండగా మళ్ళీ లవ్వా? అది పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? ఛ! మా వంశంలో అటు 7 తరాల్లోనూ ఇటు 7 తరాల్లోనూ ఎవ్వరికీ ఇలా జరుగుండదు. చిచి, నాకే ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో నా కర్మ. నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను. గుడ్ నైట్. ఓకే. మరి మీరేం చేస్తారు? నేను క్యాండీ క్రష్ ఆడుకుంటాను. ఆ? అదే, నాకు స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో క్యాండీ క్రష్ ఆడుకుంటాను. కానివ్వండి. గుడ్ నైట్. ఏం బావా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎట్లారా నువ్వు? అమ్మా! ఏమైందిరా? నేను స్పైడర్ మ్యాన్ మాటలు తప్ప ఓజమైన మాటలు మాట్లాడొద్దని చెప్పానా? మళ్ళీ ఏంటి ఎక్స్ట్రా జబర్దస్తా? ఇక్కడ ఏం చేయాలో తెలియక పేపర్ చదువుతూ మేనేజ్ చేస్తున్నా. వెళ్ళి మీ అక్కడ పిలువు. ఇప్పుడు తను మీ ముందుకు రావడం కుదరదు అల్లుడు గారు. ఏదైనా ఉంటే నైటే మాట్లాడుకోండి. ఎందుకనో? అది మా ఊసి ఆచారం అల్లుడు గారు. చూడండి మామగారు, ఎలుకాకుల్లో 4 ఉన్నారు. మాట్లాడితే వంశం అనమాకండి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నేను మీ అల్లుడిని కాదు, మీ కూతురికి మొగుడిని కాదు. అల్లుడు గారు జోకేశారు. ఎక్కువ మాట్లాడితే మెడకాయ సొరకాయలా తెగిపోద్ది. మీరందరూ ఇలా మాట్లాడి నాకు పిచ్చెక్కించొద్దురా ప్లీజ్. అల్లుడు గారు, నాకు పతిభిక్ష పెడతానంటే మీకు నిజం చెప్తాను. అల్లుడు గారు, మీకు మా అమ్మాయికి మధ్య ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. మళ్ళీ ఇదో ఫిట్టింగ్. రాత్రి వరకు ఆగాల్సిందేనా? ఏడీనా? ఎక్కడున్నాడబ్బా? కనిపించుడేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడప్పా? మీరేంటి పాల గ్లాస్తో వచ్చారు? ఇది మా వంశాచారం. ఇది కూడా మా వంశాచారమే. ఏంటి అలా చూస్తున్నారు? ఏ మాకు వంశాలు ఉండకూడదా? ఉండొచ్చు. ఈ రోజు మీకు విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పమంటారా? చెప్పండి. ఐ లవ్ యూ. ఎస్, ఐ లవ్ యూ. ఈ విషయం మీకు చెప్పాలని 3 రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ మొత్తం మీరే చేశారు. తెలియకుండానే మొగుడు చేసేశారు, అడగకుండానే అత్తమామల్ని ఇచ్చేశారు. పెళ్లి కాదేమో అనుకుంటే శోభనం గదిలో కూర్చోబెట్టారు.
ప్రేమ ప్రేమ విషయం చెప్దాం అనుకుంటే డ్రామాలు ఆడి ఆడి నన్ను నా నోరు నొక్కేశారు. నేను మీరు అనుకుంటున్నట్టు నేను మీ ఆయన్ని కాదు. మీరెక్కడో పొరబడ్డారు. అసలు నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నాకు కూడా పెళ్లి కాలేదు. హ? ఐ లవ్ యూ. నిజంగా? అందరికీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, మనకు మాత్రం లవ్ ఎట్ ఫస్ట్ నైట్. అంటే నాకు తెలుసు. మొదటి రాత్రి నన్ను చూడగానే మీరు నా ప్రేమలో పడిపోయారు. నేను కూడా సేమ్ పించ్. మరి ఈ అలకలు గొడవలు శోభనం ఇదంతా అదంతా మీ నాన్నగారు మా నాన్నగారితో కలిసి నాడించిన నాటకం. మరి ఎందుకు ఈ శోభనం నాటకం ఆడారు? అదంతా మనకు పెళ్ళయ్యాక మనకు పుట్టబోయే పిల్లలకు పిట్ట కథలా చెప్తాను, అప్పుడు విందురు. కానీ ముందు ఈ దిండు తీసుకెళ్లి బయట పడుకోండి. చివరిగా నాకు ఒక డౌట్. ఈ 3 రోజుల్లో నేను చేయకూడదు ఏదైనా చేసుంటే చేంజ్ చేసుకుంటారేంటి? ఆ? ఒకవేళ అలాంటి పరిస్థితే వచ్చిందనుకోండి, ఆ టైంకి తగ్గ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అయినా మీకంత సీన్ లేదని మీ నాన్నగారు చెప్పేశారులేండి.